నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మన ముందు ది 100 టీం ఉంది. ప్రత్యేకించి సాగర్ మొగల్ రేకులతో ఒక సంచలనం సృష్టించిన సాగర్ మళ్ళీ ఒక ఐపీఎస్ క్యారెక్టర్తో మన ముందుకు రాబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన ధన్య బాలకృష్ణన్, మిషా నారంగ్ ఉన్నారు, డైరెక్టర్ శశిధర్ ఉన్నారు. ఈ సినిమా గురించి అసలు వాళ్ళు ఏం చెప్తారో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీజర్ బాగుంది, కంగ్రాట్స్ సాగర్. లాంగ్ వెయిటింగ్. అంటే లాంగ్ వెయిటింగ్ ఒకటి ప్రాపర్గా అంటే మీన్స్ మీరు అన్నారు కదా, ఆఫ్టర్ ఆర్కే నాయుడు తర్వాత మళ్ళీ విక్రాంత్ ఐపీఎస్గా ఒక పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాం కదా, కొంచెం ప్రాపర్గా రావాలని కొంచెం లేట్ అయిందంతే. రిలీజ్ దగ్గర కొంచెం టెన్షన్ కనబడుతుంది ఫేస్ లో. టెన్షన్ అస్సలు దాని గురించి కాదు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ప్రోడక్ట్. దీన్ని ఎలా రీచ్ చేయాలనేది మాత్రం టెన్షన్ ఉంది. అంటే ఎలా రీచ్ చేయాలనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ ఫిలిం. డెఫినెట్గా నేను ఆడియన్స్కి చూపించే, ముఖ్యంగా ఇలాంటి పెద్దవాళ్ళకి, పాత్రికేయులకు అందరికీ చూపించే రిలీజ్ చేసే అంత కాన్ఫిడెంట్గానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ కొంచెం బిజీగా ఉన్నాను. మిషా, ఇది ఎన్నో సినిమా తెలుగులో? 4-5. ఏంటి అసలు ఈ ఇందులో క్యారెక్టర్ ఏంటి? So this is one of the key characters of the movie. It has just not something to do with hero. This girl has her own story with her parents and like the emotions she share with her parents. So yeah, there's this story that revolves around the girl also at some point in the movie. Very nice, very beautifully written character. She got to play a lot in the movie, not just the romance part. I myself learned a lot of things for this movie that you will see in the movie. Yes, I can. నేను ట్రై చేస్తా తెలుగులో మాట్లాడడానికి. ఈ మూవీ కోసం నేను భరతనాట్యం డాన్స్ నేర్చుకుంటున్నా. So that was one of the very beautiful thing that happened to me because I so wanted to learn that. I got to learn that through this movie and I'm happy about it. And tell me about your character in Telugu. Character, ఈ అమ్మాయి చాలా emotional with her అమ్మాయి అబ్బా అమ్మ నాన్న. కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది ఈ మధ్య. గ్యాప్ లేదు సార్, మీరు నా సినిమా చూడలేదు అనుకుంటా. అయితే లేదు, వచ్చింది. అది హత్య అని ఒక సినిమా చేశారు ఈ మధ్య కాలంలో. అంటే ఆ అమ్మాయి అన్ని మూవీస్ లో ది బెస్ట్ క్యారెక్టర్ నేను ప్రామిస్ చేస్తాను అమ్మాయికి. చూసారా ఎంత బ్లెస్సింగ్ అది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ ఈ అమ్మాయి అంటే రెగ్యులర్ గా రాసే క్యారెక్టర్ కాదు అది, నేను చెప్పలేను సార్. కానీ మామూలుగా మనం హీరోయిన్ కి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటుంది, హీరోకి ఒక అబ్బాయి ఫ్రెండ్, అలా కాదు. ఈసారి నాకు హీరోతో బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఒక రోల్. సో వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ పవర్ఫుల్, వెరీ బోల్డ్. అంటే మామూలుగా అమ్మాయిల్లో మోస్ట్లీ 2 రకాలు ఉంటాయి సార్. చాలా బోల్డ్ గా ధైర్యం చెప్పే రకం ఒకటి, చాలా భయపడుతూ ఉన్న ఒక టైప్, ఇంకో టైప్ 2 ఉంటారు. సో నేను ఆ ఫస్ట్ టైప్ అనమాట, వెరీ బోల్డ్, ధైర్యం చెప్పే క్యారెక్టర్. అంటే రియల్ లైఫ్ దగ్గరగా ఉంటుందా ఎలా? అస్సలు లేదు సార్, నేను జస్ట్ ఎక్స్టీరియర్, లోపల మొత్తం నాకు అలా చాలా భయం. డైరెక్టర్ గారు ఏంటి మీ పేరేంటి? రాఘవన్ ఓంకార్ శశిధర్. అంటే రాఘవ్ ఓంకార్ శశిధర్ స్క్రీన్ నేమ్, శశిధర్ వచ్చి బర్త్ నేమ్. ఇంకా బాగా కావాల్సిన కూడా శశి అని పిలుస్తూ ఉంటారు. ఏంటి సెంటిమెంట్ గా పెట్టుకున్నారా అలా స్క్రీన్? అంటే ఏం లేదు సార్, మామూలుగా సరదాగా చెప్పాలంటే ముగ్గురు చేసే పని ఒక్కడనే చేస్తాను. సీరియస్ గా చెప్పాలంటే ఓంకారం అనేది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అంటే నేను కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. దానికి 2 నంది అవార్డ్స్, 16 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. దాంతో నాకు ఓంకారం శశిధర్ అనడం అలవాటు అయిపోయింది సార్ దాని సర్కిల్లో అందరూ. అది ఒక ఐడెంటిటీ కోసం. దానికి తర్వాత అది ఉంచాను. రాఘవ్ అనేది రాఘవేంద్ర స్వామి గారిని నేను ఒక చిన్న విషయంలో ముక్కుకుంటా జరిగింది, అందుకే ఆయన పేర్లు కొంత పార్ట్ నేను పెట్టుకున్నాను. అది ఇప్పుడు స్క్రీన్ నేమ్ అయింది. ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? ద 100 సార్, ఇది యాక్చువల్గా ఒక సోషల్ ఇష్యూ. ఇది ఈ ఇష్యూ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు
దీనికి సొల్యూషన్ ఏదైతే ఉంది అంటే ద 100 అని నేను ఫిక్స్ అవ్వడం జరిగింది. సో ఈ 100 అనేది ఎంత ఉపయోగపడుతుంది ప్రజెంట్ జరుగుతున్న ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్లో ఏ ఇన్సిడెంట్స్కి కానీ అన్నదే దీనికి ఆన్సర్. అందుకని నేను ఏంటంటే దీని టోటల్గా టైటిల్ని పూర్తిగా నేను ఎందుకు అనేది రివీల్ చేయట్లా. జనరల్గా కొన్ని కథలకి టైటిల్ మనం చెప్పగానే ఓకే ఇది ఇలాంటి కథ అని తెలుస్తూ ఉంటుంది, కానీ మన దానికి సినిమా అంత అయిన తర్వాత ఓకే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ద 100 అన్నది తెలుస్తుంది. సో అందుకని దాని 100ని నేను ఎక్కువగా దాని ముందు చెప్పడానికి ఇదవుతుంది. పోలీస్ కథ అనేది మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. అదే సార్, కానీ మనం దీంట్లో క్లారిటీ ఇచ్చేది సార్ ద 100 అంటే డైల్ 100 కాదు, 100ని స్ట్రెస్ చేసి అండర్లైన్ చేసి చెప్తున్నా దాతోటి అంతే. అది అంటే ఏం లేదు సార్, థియేటర్కి వచ్చి చూసినప్పుడు ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ ఉంచాలి అని ముందే చెప్పేయచ్చు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని రప్పించేయచ్చు ఆడియన్స్ని, కానీ థియేటర్కి వచ్చాక ఏదో ఒకటి ఉంచాలి కదా సార్. సాగర్, ఆర్కే నాయుడు ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక పీక్స్కి తీసుకెళ్ళిన క్యారెక్టర్, మళ్ళా ఈ సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? బేసిక్గా నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆర్కే నాయుడు అంటే సాగర్ పోలీస్ క్యారెక్టర్. సో దాని నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేశాను, ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడానికి. అందుకే నేను బిగ్ స్క్రీన్కి వచ్చినప్పుడు నేను ఆ క్యారెక్టర్ని టచ్ చేయొద్దు అనుకున్నాను. అసలు కాప్ స్టోరీ చేయొద్దు, ఓ 10 సంవత్సరాలు ఫిక్స్ అయిపోయాను. బట్ ఈ కథ ఎస్పెషల్లీ ఈ కథ మీద నాకు ఎప్పటి నుంచి అంటే ఈ కథ ఎప్పుడు విన్నానంటే నేను నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన కథ, ఒక ట్రూ ఇన్సిడెంట్స్ వాళ్ళు నాతో షేర్ చేసుకున్నప్పుడు నాకు భలే ఉంది, దీన్ని ఎందుకు మనము పోర్ట్రేట్ చేయకూడదు ఇలాంటి కథని. అంటే ఇది కొంచెం ఎలా అంటే టచింగ్ ఉంటుంది, ఆ కథే టచింగ్. అంటే చాలా ఇన్సిడెంట్స్ వస్తుంటాయి రోజువారీలో, బట్ కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం మనకు అది హాంట్ అవుతుంటాయి. అలా చాలాసార్లు హాంట్ చేసినప్పుడు 2-3 పెద్ద డేటాలతో మాట్లాడితే భలే ఉంది ఇన్సిడెంట్ అని. తర్వాత శశికర్ నా ఫ్రెండ్ షేర్ చేసుకున్నప్పుడు బాగుంటుందండి, కాకపోతే దీన్ని మనం ఒక రౌండ్ అప్ చేద్దాము, దీన్ని అంటే సింపుల్ ఇష్యూ కాదు, దీనికి ఒక సొల్యూషన్ ఇద్దామని ద 100 అని తను ప్లాన్ చేశారు. తర్వాత దాని రేంజ్ ఇంకొంచెం పెరిగింది. సో అలా ఆర్కే నాయుడు క్యారెక్టర్ ఆర్కే నాయుడు నుంచి నేను ఇంకా ఈ టైంలో డెఫినెట్గా మళ్ళీ యూనిఫామ్తో క్యారెక్టర్ చేయాలని విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ చేస్తుంది దానికోసం, ఎస్పెషల్లీ ఆ ఇన్సిడెంట్స్ కోసం. అన్నట్టే ఇప్పుడు ఆర్కే నాయుడు తర్వాత ఒక గ్యాప్ తీసుకోవాలి 10 years అన్నారు, ఆల్రెడీ 12 years గ్యాప్ వచ్చింది, అది వేరే విషయం. 2013లో కదా అది అయిపోయింది, 14 నియర్లీ మోర్ దాన్ 11 years. సో అనుకున్న గ్యాప్ ఎట్టు వచ్చింది. ఇది ఏంటి అసలు సొసైటీలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్తో కూడిన సినిమానా? అంటే ఎవ్రీ పోలీస్కి తన డ్యూటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో పర్టికులర్గా ఈ విక్రాంత్ ఫేస్ చేసే సమస్య ఏంటి? విక్రాంత్ ఫేస్ చేసే సమస్య కంటే అసలు సొసైటీ ఫేస్ చేస్తున్న సమస్యనే ఇది. మెయిన్ ఏంటంటే విక్రాంత్ సమస్య కాదు, సొసైటీ అసలు మనం ఏం ఫేస్ చేస్తున్నాం, ఎలాంటి ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో ఉంది సొసైటీ, ఎలాంటి ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో ఉమెన్ ఉన్నారు, మేల్ ఉన్నారు, నాట్ ఓన్లీ ఉమెన్. సో దానికి సొల్యూషనే ద 100. అంటే ఇది విక్రాంత్ ప్రాబ్లం కాదు, బట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అయ్యి దానికి సొల్యూషన్ ఏం చెప్పాడు అన్నది సొల్యూషన్ కూడా చూపిస్తారా? అదే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చూపించారు. ప్రాబ్లం ఏంటనేది కూడా మనం రివీల్ చేయొచ్చా? ప్రాబ్లం అనేది అంటే ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇది ఈ దీనికి నాకు బాగా నచ్చింది స్క్రీన్ ప్లే. అంటే ఎక్కడి నుంచో ఎండ్ అయ్యి ఎక్కడికో వెళ్తుంది ఆ ప్రాబ్లం. ఈ చిన్న ప్రాబ్లం కాస్త ఒక యూనివర్సల్ ప్రాబ్లంలా ఉంటుంది. సో అది సింపుల్గా ఇది ప్రాబ్లం అని చెప్పడానికి లేదు. అండ్ విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ డిజైనింగే ఒక రెగ్యులర్ సినిమాటిక్ క్యారెక్టరేషన్ కాదు. మనం బయట చాలా మంది ఐపీఎస్లో చూస్తాం కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ అంటే అన్నెసరీ పంచ్ డైలాగ్స్, అన్నెసరీ హీరోయిజము, అన్నెసరీ సాంగ్ అవే ఉండవు. ఒక రియల్ కాప్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉంటుంది తప్ప ఈవెన్ వీళ్ళ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటుంది, ఎక్కడ సినిమాటిక్ డ్రామా ఉండదు. బట్ దాంతోపాటు కొంచెం కమర్షియాలిటీ అయితే ఉంటుంది. సినిమాటిక్ అంటే ఆ సినిమా కోసం తీసుకుంది కాదు, ఆ కమర్షియాలిటీ దానికి అవసరం. సో మాకు 100% 100 మూవీ మీద ఎంత నమ్మకం ఉందంటే దీనికి పేరు పెట్టలేరని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అది నేను ప్రామిస్ చేయగలను. భరతనాట్యం నేర్చుకున్నా అని చెప్పారు, అందులో పర్ఫెక్షన్ వచ్చిందా?
Yeah, for the timing, I delivered good. Hmm. That he should tell. No, I am very confident in that I did good. I did my best. Yeah. నాకు తెలిసి she performed అసలు ఎక్స్ట్రాడినరీ. తను చూసుకోలేదేమో మూవీ, I am yet to watch. తను చూస్తే మన ఇంటి పిల్ల, రే మన ఇంటి పిల్ల అనే ఫీలింగ్ వస్తుంది అందరికి. అది ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఇంతకుముందు తెలుగులో నువ్వు చేసిన సినిమాలకి ఇందులో క్యారెక్టర్కి ఏంటి డిఫరెన్స్ నువ్వు ఫీల్ అయింది ఏంటి? See, every character brings some or the other thing to me. Like when I choose my character, like what are my learnings with this character? So this character, except the dancing part, I feel the rest of the characters were same. But in this character, they were. When you'll see the movie, when you'll see the story, you'll know what extra was there in this character. The emotional part, too emotional. I still remember one scene. I will not reveal it, but he made me do a scene. I have habit of blinking my eyes a lot. Like I blink my eyes. Then I remember there was this huge dialogue. He asked me, Misha, just this dialogue, just say it without blinking your eyes, because the emotion you will deliver without blinking your eye is very different when you will blink it just once. So it was like around 1.5-2 minutes long dialogue, very emotional dialogue, and I did it. And I did it. That was the one dialogue he asked me to perform when I first went and met him for the first time. He's like, this is the dialogue, this is the key of the movie. If you can do this, we are doing it. ఎన్ని టేక్స్ తీసుకున్నావు? Not many. Just one or two. One or two. Because if I'll take many takes for that, I will not be able to perform. I knew this since the beginning. So I was very much prepared for that. Particular. డైలాగ్ No. It's been years now. No, I don't remember. ఓకే. యా రైట్ గారు. జనరల్గా 100 అనగానే ఒక కాల్, పోలీస్ కాల్ చేయాలంటే మనం 100 డయల్ చేస్తాం. అది సో ఈ సినిమాకి 100 అని పెట్టడానికి ఏంటి రీజన్? సార్ దానికి అదే నేను చెప్తాను సార్. ఇప్పుడు ఈ ఇమోషన్కి ఎప్పుడైతే జరుగుతున్న ఇష్యూకి దానికి సొల్యూషన్ 100 అనేది మన పాయింట్. సో ఆ 100 అనేది డైల్ 100 లేదంటే వేరే 100 సార్. డైల్ 100 అయితే కాదు, డైల్ 100 కాదు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినా కానీ మనకి అది రేపు పొద్దున్న ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇది టోటల్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ సార్. అక్కడ ఏంటంటే అన్ఫోల్డ్ అవుతూ వెళ్తుంది స్టేజ్ బై స్టేజ్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంచాలంటే దీన్ని ఇలా హోల్డ్ చేయాలి. దీనికంటే మనకి ఇంకా మంచి అంశాలు ఏంటంటే మన ఆర్టిస్టులు అయితే ఎవరైతే మన దగ్గర ఒక వెపన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయలేదు చాలా మంది, అదే 100. సార్ ఆ వెపన్ ఎలాంటిదంటే అది తెలియక చాలా మంది, కొంతమంది ఏదైనా ప్రాబ్లం వస్తే సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది లోన్లీ అయిపోతారు, కొంతమంది ఫైట్ చేస్తారు. ఆ ఫైటర్కి ఈ వెపన్ అవసరం. దట్స్ 100. సార్ దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. హీరో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వెపన్ యూజ్ చేయరు. అంటే ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే నాకు వెపన్ అవసరం లేదు, నాకు వెపన్తో పని లేదని చెప్పి లాకర్లో పెట్టేసిన వ్యక్తి ఒకానొక సిచ్యువేషన్లో వెపన్ తీయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఆ వచ్చే పరిస్థితి, ఆ పరిస్థితికి సొల్యూషన్ 100. ఆ పరిస్థితి ఏంటి అన్నది సినిమా. ఇందాక మీరు అడిగారు అమ్మాయి డైలాగ్, ఆ డైలాగే సినిమా. రిలీజ్ అయిన ట్రైలర్ చూశాను, అందులో డైలాగ్ ఉంది, నాకైతే వెపన్ అవసరం లేదు అని. జనరల్గా ఇప్పుడున్న సొసైటీలో పోలీసులు వెపన్ లేకుండా పోలీసులు వర్క్ చేసే కండిషన్ అసలు ఉందా? ఎగ్జాక్ట్లీ. ఇది యాక్చువల్ ఇన్స్పైర్ అయింది ఒక పోలీస్ ఆఫీసర్, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్. బేసిక్గా వెపన్ అంటే వెపన్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలన్నది ఆయన నుంచి నేను నేర్చుకొని, అంటే ఆ టైంలో మేము స్క్రిప్ట్ అన్నప్పుడు అంటే రెగ్యులర్గా ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఇవన్నీ వేరు, దీన్ని కొంచెం డిఫరెంట్ వేలో అంటే పోలీస్ ఆఫీసర్ ఇంకో కోణాల్లో చూపించాం. యా దాని ట్రైలర్లో ఏంటి ఓన్లీ నీ వాయిస్ ఒక్కటే పడుతుంది, ఎక్కడ అపియరెన్స్ లేదు ఏంటి సార్? అంటే ఆ క్రియేటివ్ కాల్ అంటే డైరెక్టర్ తీసుకుంటారు సార్, నేనేం అడగలేను. బట్ ఐ వి హావ్ టు రెస్పెక్ట్ దట్. మేబీ దే డోంట్ హ్యావ్ ఇట్ ఫర్ ఎ రీజన్. మనం ట్రైలర్ లో కూడా కనపట్లేదా అంటాం కదా. ఇప్పుడు అలా దే వుడ్ హావ్ టేకెన్ అ కాన్షియస్ కాల్ కదా సార్, అది రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 15 years అవుతుంది నియర్లీ. అవును, 2012 సార్. బా అలా చెప్పచ్చు సార్, దారుణంగా ఉంది, ఏదో పెద్ద అమ్మమ్మ లాగా. చెప్పండి. సూర్య సినిమా కదా ఫస్ట్, సెవెంత్ సెన్స్. సెవెంత్ సెన్స్. ఇక్కడ సీతమ్మ వాకిట్లో. ఈ
నియర్లీ అంటే 2012 వేసుకున్నప్పుడు 13 years. 13 ఇయర్స్ కెరియర్లో ఇప్పటివరకు ధన్య చేయనటువంటి క్యారెక్టర్ చేశారని సాగర్ అంటున్నాడు. ఏంటి ఆ క్యారెక్టర్లో ఉన్న స్పెషాలిటీ? ఆ క్యారెక్టర్ ఉన్న స్పెషాలిటీ కాదు, అమ్మాయికి ఉన్న స్పెషాలిటీ అంటే నేను చెప్పిన యాక్చువల్గా అమ్మాయి ఎలా ఉండాలి అనేది తిరుతోనే ఎగ్జాంపుల్ మనం చెప్తాం. సొసైటీలో అమ్మాయి ఎలా ఉండాలి అనేది ఈ అమ్మాయి క్యారెక్టర్ త్రూ నేను కన్వే చేస్తున్నాను. సో అది ఎలా ఉండాలి అనేది ఆ సినిమాలో నేను చూపించిన కొన్ని ఎలిమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో దానికో ఆ క్యారెక్టర్ ఇలాగా అందుకని కీ రోల్ అని చెప్పింది. అందుకని అది వచ్చారు వెళ్ళిపోయారు ఏదో హాయ్ బాయ్ అని కాకుండా హీరోతో ఒక మంచి బాండింగ్, ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫ్రెండ్షిప్ అంటే వేరే వేరే సెన్స్లో కాకుండా ఒక మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్, అలాంటి ఫ్రెండ్షిప్ ఉన్న క్యారెక్టర్. యాక్చువల్ ఇందాక నువ్వు అన్నావు హీరోయిన్ ఫ్రెండ్ గా ఇలా కాదు అని. నిజమే, నువ్వు యాక్చువల్గా ఈ 13 years లో నువ్వు చేసిన సినిమాల లిస్ట్ అంతా తీసుకుంటే ఎక్కువగా హీరోయిన్ ఫ్రెండ్స్ గానీ. ఫస్ట్ నయనతార గారి నుంచి స్టార్ట్ అయింది రాజారాణిలో, అది చాలా అలా అయింది. సో ఈవెన్ హీరోయిన్ ఫ్రెండ్స్ గా చేసినా కూడా ఒక ఐడెంటిటీ వచ్చింది. బట్ ఈ సినిమాతో ధన్య ఫుల్ ప్లెడ్జెడ్ రోల్స్ తో ఇక మీద ఫుల్ ప్లెడ్జెడ్ రోల్స్ వస్తాయి అన్న. ఏంటంటే ఈ సినిమాలో స్పెషాలిటీ ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ ఉంది క్యారెక్టర్. నాట్ ఓన్లీ ధన్య, నాట్ ఓన్లీ మిషా అండ్ ఇంకో జయంత్ అనే క్యారెక్టర్ అండ్ కళ్యాణి నటరాజన్. అంటే అసలు ప్రతి అంటే మూవీ కుదరడమే ఆల్మోస్ట్ 10 characters కి సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ అయి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్లో ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. సో అలా కుదిరింది స్క్రిప్ట్. లక్కీగా ఏంటంటే హీరోనే కనబడుతుంటారు యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్స్. ప్రతిదీ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటూనే ఉంటుంది. ప్రతి క్లూ, ప్రతి ఎమోషన్ ప్రతి ఒక్కరికి అంటే మన బయట జరిగితే ఎలా ఉంటుందో ఆ ఎమోషన్ అందరిలో కనబడుతూనే ఉంటుంది. అది బాగా కుదిరింది ఈ మూవీకి. అవును, వెంకయ్య నాయుడు గారు ఏంటి మంచి ప్రశంసలు బాగా ఇచ్చాడు ఆయన. మేము మూవీ మొత్తం చూపించారు ఆయనకి. యా, అంటే నేను చెప్తున్నా కదా, సినిమా చూపించకుండా ఎవరిని పిలవలేదండి. వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వైస్ ప్రెసిడెంట్ గారు ఇలాంటి వాళ్ళు చెప్తే ఈ మెసేజ్ బాగా వెళ్తుందని మాకు ఒక గట్టి నమ్మకం. సో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మూవీస్కి రెగ్యులర్గా రారు. మేము వెళ్తే ఏమన్నారంటే, నేను ప్రోటోకాల్ ఉంటుందమ్మా, నేను చెప్పలేను ఇలా అంటే, నేను పెన్ డ్రైవ్ ఇవ్వబోయాను, మీరు చూసిన తర్వాతే దీని గురించి మాట్లాడండి అంటే తను కొంచెం కన్విన్స్ అయ్యారు. తర్వాత ఏంటి సరే షో ఇది, నేను షో చూసిన తర్వాత అక్కడే మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా ఆయన ఉన్న ఏజ్కి తను అప్పుడు కొంచెం సిగ్గా ఉన్నారు. ప్రసాద్ ల్యాబ్స్లో మేము ఆయనకు సపరేట్ షో వేసి చూసిన తర్వాత తను ఎమోషనల్ అయ్యారు. నేను దీని గురించి మాట్లాడాలి, ఇలాంటి కంటెంట్ రావాలి అంటే ఆయన ఎక్కడ 1 minute కూడా ఆయన అంటే రిలాక్స్ అయినట్టు కానీ లేదు. సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసి భలే ఉందమ్మా, ఇలాంటి కంటెంట్ కదా కావాల్సిన సొసైటీకి, మీకు కమర్షియాలిటీతో పాటు ఒక మెసేజ్ ఇచ్చారు అన్నప్పుడు మాకు అనిపించింది. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడకుండా ఉండలేదు. నాట్ ఓన్లీ వెంకయ్యనాయుడు గారు, సజ్జనార్ గారు వచ్చారు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సరే చూద్దాంలే, పిలుస్తున్నారు కదా, మాకున్న కాంటాక్ట్స్ పిలుస్తున్నారు కదా, ఏదో ఒకటి చెప్పాలని. బట్ వచ్చాక మాత్రం వాళ్ళు మూవీ చూసి ఇలాంటి మూవీని మళ్ళీ మీరు ఏ టైంలో అయినా సరే పిలవండి, నేను వచ్చి దీని గురించి మాట్లాడతాం. ఈవెన్ శ్రీధర్ బాబు గారు అండ్ అంటే ఇంకా నాగబాబు గారు అందరూ ఆల్మోస్ట్ మీకు దాంట్లో చూసే ఉంటారు. ప్రతి ఒక్కరు దీని గురించి వాళ్ళు ఏదో మొహమాటంగా చెప్పలేదు, స్ట్రాంగ్గా బిలీవ్ చేసి స్ట్రాంగ్గా మూవీ గురించి ప్రమోట్ చేస్తున్నారు. టీజర్ అంజనాదేవి గారు రిలీజ్ చేశారు, కళ్యాణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. సో టీజర్ రిలీజ్ చేసినప్పుడు అంజనాదేవి గారు ఒక మాట అన్నారు, సాగర్ నువ్వు సినిమాల్లో రాకుండా టీవీలో ఉంటే ఇంకా బాగుండేదేమో. మీరు సినిమాల్లో కంటే నువ్వు రియల్ పోలీస్ అయితే బాగుండేది, పోలీస్కి చాలా అంటే అంత సెట్ అయ్యారు. సో అంటే ఆవిడకి యాక్చువల్గా సీరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యారు. ఆవిడ అంతగా నచ్చింది ఆ సీరియల్, పీక్స్కి తీసుకెళ్ళింది కదా అసలు యాక్చువల్గా. సో అలా
అంజనాదేవి గారే కాదు, చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్ ఆ క్యారెక్టర్కి ఇప్పటికీ. సో అందుకనే ఆవిడ అన్నారు అలా. అంటే మేము ఈ మూవీని మీరు తీసుకోండి, చాలా రెప్యుటేటెడ్ పర్సన్స్, చాలా సొసైటీ మీద ఒక బాధ్యత కలిగిన వ్యక్తులతోనే ఈ మూవీని ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మా సినిమా మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు వచ్చి టీజర్ రిలీజ్ చేయడం కానీ, ట్రైలర్ రిలీజ్ చేయడం కానీ, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం కానీ, మా సినిమా ఏంటో మాకు కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళకి చూపించి వాళ్ళలో వాళ్ళు ఎగ్జైట్ అయిన తర్వాతే చేపించాం. సో నాకు అంజనాదేవి గారికి, అంజనమ్మ గారితో టీజర్ రిలీజ్ అనగానే చాలామంది షాక్ అవుతారు, కానీ ఎలాంటి మూవీ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. సో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మూవీకి. అంటే ఫస్ట్ టైం ఎవరికి టీజర్ రిలీజ్ చేయలేదు అంజనమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా చేయలేదు. లక్కీగా నా కోసం యాక్సెప్ట్ చేసి, అంటే ఆమె టీజర్ రిలీజ్ చేయడం కూడా చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అంత ప్యూర్గా బ్లెస్సింగ్స్ ఇచ్చిన వ్యక్తి అంజనమ్మ గారు. సో నిజంగా మేము ఎప్పటికీ, అంటే నేనైతే మా టీం ఎప్పటికీ ఆ బ్లెస్సింగ్స్ మర్చిపోము. జనసేనకి నువ్వు ప్రచారం చేశావు, అది థంపింగ్ మెజారిటీతో గెలిచారు. సో అలాగే పవన్ కళ్యాణ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేశారు, ఏమన్నారు ఆయన? బేసిక్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కంటే ముందే కొన్ని ఎపిసోడ్స్, అంటే నేను కళ్యాణ్ గారికి ఫ్రీగా ఉన్నప్పుడు చూపించాము. తను ఎగ్జైట్ అయ్యి భలే ఉంది, అంటే తన ఎక్స్పెక్టేషన్స్కి అంటే భలే ఉంది, ఇది బాగుంది అని రివైండ్ చేసుకుని మనం చూసారు. సో తనకి కాన్ఫిడెన్స్ ఉంది. కళ్యాణ్ గారితో చెప్పాను కదా, కళ్యాణ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించారంటే మా దగ్గర ఎంత పొటెన్షియల్ ఉండాలి మా సినిమాలో. ఊరికే ఏదో పడితే రిలీజ్ చేయించలేం కదా. ఇది కళ్యాణ్ గారు చెప్తేనే బాగుంటుంది, ఇది వెంకయ్య నాయుడు గారు చెప్తేనే బాగుంటుంది, ఇది సజ్జనా గారు చెప్తేనే బాగుంటుంది, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తేనే బాగుంటుంది, ఇది ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చెప్తేనే బాగుంటుంది అని మాకు తెలుసు. సో వాళ్ళు చెప్తే వెళ్ళే ఎక్స్పోజర్ వేరు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళకి చూపించాం. వాళ్ళు సో ఇప్పుడు 11th సినిమా వస్తుంది, ఇదే నెలలో కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు వస్తుంది. ఆ ట్రైలర్ కూడా నిన్నే రిలీజ్ అయింది. ఎలా ఉంది అసలు? నాకు ట్రైలర్ గూస్ బంప్స్. హరిహర వీరమల్లు వాళ్ళు లేట్ అయింది అనుకున్నారు కానీ, బట్ ఆ వర్త్ కనబడుతుంది హరిహర వీరమల్లులో. మీది లేట్ అయింది, వాళ్ళది లేట్ అయింది, ఇద్దరు లేటెస్ట్ గానే వస్తున్నారు. కాకపోతే కంపారిజన్ లేదు కానీ అది దాని స్పాన్ వేరు. బట్ మా 100 మాత్రం డెఫినెట్గా ఇట్స్ ఏ వెరీ గుడ్ ఫిలిం. అది మీరే చెప్తారు, నేను ఎక్కువ చెప్తే బాగుండదు, నాకు ఇష్టం ఉండదు ఒకసారి ఒకే విషయాన్ని బాగుంది. అసలు ఎందుకు లేట్ అవడానికి రీజన్ ఏంటి? అంటే లేట్ అవడానికి రీజన్ రకరకాలు ఉన్నాయండి. అంటే నాకు ఒక్కొక్కసారి పెద్ద సినిమాలు మేము రిలీజ్ ఉన్నప్పుడు పెద్ద సినిమాలు రావడము, అండ్ ఈ ఓటీటీ దాని గురించి కొన్ని రోజులు వెయిట్ చేయడము, దాంట్లో ఇంకా లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు దీని గురించి వెయిట్ చేద్దని అంతే, అంతకు మించి పెద్ద ఏం లేదు. మాకు ప్రాపర్గా కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు ఏమంటే, ఇప్పుడు మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ కామన్, పెద్ద మూవీస్కే జరిగింది. సో మేము కూడా కొంచెంసేపు వెయిట్ చేసాం, సరే కానివ్వండి ఇంకా తర్వాత చూద్దాం. జనరల్గా ఆడియన్స్ థియేటర్ రావడం అనేది తగ్గిపోయింది. రీసెంట్గా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలకు కూడా ఓపెనింగ్స్ అనేవి లేవు. సో మీ సినిమా అంటే ఏ సినిమాకైనా ఓపెనింగ్స్ వచ్చినప్పుడే ఆ సినిమాలో ఉన్న విషయం ఏంటనేది మౌత్ టాక్ ద్వారా జనాల దగ్గరికి వెళ్తుంది. సో ఓకే, మీ సినిమాలో విషయం ఉంది, బట్ ఓపెనింగ్స్ రావడానికి మీరు తీసుకున్న జాగ్రత్త. ఇప్పుడు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, పెద్ద సినిమాలకు ఓపెనింగ్స్ లేవు. ట్రైలర్ నచ్చి ఫస్ట్ డే పడితే డెఫినెట్గా మీరే చెప్తారు. ఫస్ట్ షో పడిన తర్వాత అంతవరకు ఎందుకు, మీకు నేను అనుకుంటున్నాం బిఫోర్ రిలీజ్ ఒక షో చేద్దామని మేము ధైర్యంగా అసలు ప్రెస్కే షో చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు మీరే చెప్తారు ఈ సినిమా చూడొచ్చో లేదో మీరే డిసైడ్ చేయండి. అంతకు మించి చూడొచ్చు లేదు, మీరు ఆడియన్స్కి ఒక రోజు ముందు చెప్పండి. ఓకే. శశి గారు, ఇప్పుడు ట్రైలర్లో డైలాగ్ చనిపోయినా కూడా మర్చిపోలేకపోతున్నాను అని, హాంటింగ్ ఉంది. ఏంటి అది యాక్చువల్ హుక్ పాయింట్ సార్. స్టార్టింగ్లో ఒక
అంటే యాక్చువల్గా అది స్టోరీ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి చెప్పేస్తున్నాను. ఒక అమ్మాయి మధ్యలో అబ్బాయి మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. సో ఆ సూసైడ్ చేసుకున్నది ఇతని వల్ల చేసుకుందని ఇతను చాలా గిల్ట్తో ఉంటాడు. దానిలోకి ఒక కీ తన కనెక్షన్ ఉంటుంది. సో దాన్ని దాని నుంచి బయటికి రాలేక దాని నుంచి బయటికి రాలేక ఆయన అడిగారు, దాని నుంచి బయటికి రాలేక బాధపడుతూ చెప్పి బాగుంటుంది ఆ గిల్ట్ నుంచి. నేను ఏమన్నా వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరికి సంబంధం లేదు చెప్పారు కదా సాగర్ గారు చెప్పారు. అంటే దీనిలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్ రౌండ్ ఆఫ్ ఉంటుంది, పర్పస్ ఉంది సినిమాకి. అది కూడా ఒక మంచి బాగా కానీ వీళ్ళు కనబడుతుంది మేము ముగ్గురమే, కానీ కనబడి ఒక చాలా 5-6 క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. సో సాయి కుమార్ డైలాగ్ కనబడని సింహాలు చాలా అలాగే. సో రిలీజ్ దగ్గర పడుతుంది. నువ్వు చాలాసార్లు చెప్పావు కాన్ఫిడెంట్గా ఉన్నాం అది ఓకే సార్. అందరూ చెప్పే సార్ ఇది చాలా మంది చెప్తారు. అంటే ఎందుకు చెప్తారంటే ఎవరి మూవీ వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది, ప్రాణంగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎంతో కష్టపడి ఉంటారు, ఇది డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుందని చేస్తారు. సో ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత కాన్ఫిడెంట్గా, మూవీ చూసిన తర్వాత చాలా మంది షో చేసినప్పుడు హాంటింగ్ మొదలైంది. మూవీ చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా ఈ మూవీ గురించి ఆలోచించా ఉన్నాను నేను. అంటే నాట్ ఓన్లీ ప్రముఖులదే కాదు, కామెడీ ఆడియన్స్కి షో చేసాం. ఒక 60 మందికి షో చేస్తే 50 మంది కాల్ వచ్చింది. ఆ సీన్ ఇలా ఉంది ఏంటి, ఈ సీన్ ఇలా ఉంది ఏంటి, ఎలా ఇది పాసిబులేనా, ఇది ఎక్కడ జరిగింది అంటే అంత హార్ట్ చేసిన ఇన్సిడెంట్స్ అది. సో డెఫినెట్గా ఆడియన్స్ ఆ సీన్స్ ఎంజాయ్ చేయడం కంటే ఆ సీన్స్ డే టు డే ఇవాళ పేపర్ ఓపెన్ చేస్తే ఎన్నో ఇన్సిడెంట్లు మన కళ్ళెదుట ఉంటున్నాయి కదా, అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా ఈ సినిమాలో చోటు చేసుకున్నాయి? చాలా ఉంటాయి, చాలా. అంటే నాట్ ఓన్లీ అట్లాంటి సీన్సే కాదు, అంటే నేను ఓపెన్ చేయకూడదు, బట్ దాని నుంచి మనము ఎంత ధైర్యంగా ఉండాలి, మనం ఎలా ఫేస్ చేయాలి వీటిని అనేదే సినిమా. ప్రతి కామన్ మ్యాన్ డెఫినెట్గా కనెక్ట్ అయింది. సో దీని గురించి అంటే కాన్ఫిడెంట్గా ఉండడం ఎందుకు ఉన్నానంటే కారణం అదే. ఇప్పుడు సీరియల్స్లో కూడా నువ్వు చేసింది ఫింగర్ టిప్స్. అవును, తక్కువ చేసాను 2 సీరియల్స్. ఈవెన్ సో 13 తర్వాత గ్యాప్ తీసుకున్నావు ఎందుకు? అంటే సినిమాల్లో రాకముందు. నేను సినిమాకి మొగలి రేకుల తర్వాత గ్యాప్ కంటే మెయిన్ నాకు కొంచెం అంటే దీని నుంచి నేను సీరియల్ నుంచి బయటికి రావాలి అనేది నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా సీరియల్స్ చాలు, ఎందుకంటే సీరియల్స్లో అంతకంటే నేను చేయాలనుకున్నది కానీ చేయబోయేది కానీ లేదని నాకు అర్థమైంది. ఇప్పటి వరకు ఆ సీరియల్ని డామినేట్ చేసిన సీరియల్ రాలేదు, మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే అక్కడ కూడా క్యారెక్టర్స్ చాలా బాగా అంటే కుదిరాయి, స్క్రిప్ట్ బాగా వర్కౌట్ అయింది. మళ్ళీ అలాంటి స్క్రిప్ట్ రాలేదు, చాలాసార్లు పిలిచారు చాలా అని, బట్ నేను యాక్సెప్ట్ చేసే రేంజ్లో నాకు కనబడలేదు. షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మూవీ అనేది కొత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే చేసుకొని ప్లాన్ చేసుకొని చేసుకోవాలి తప్ప నాకు ప్రాపర్ అది లేదు. అంటే ప్రతి మూవీ వెళ్ళిన తర్వాత మళ్ళా ఇండస్ట్రీలోకి వస్తే మళ్ళీ కొత్త ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు అక్కడ అంత పీక్ స్టేజ్లో ఉండి హ్యాపీగా మనమే అక్కడ మనం చెప్పిందే శాసనం, ఆ స్టేజ్ నుంచి ఇక్కడ మళ్ళా మన కొత్త జీవితం స్టార్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? 2 సార్. నేను ఎప్పుడు ఏ మూవీ ఇప్పటివరకు నేను మనీ కోసం చేయలేదు, ఇంక్లూడింగ్ సీరియల్ ఆల్సో. నా సాటిస్ఫాక్షన్ నాకు వస్తేనే ఆ క్యారెక్టర్ని చేస్తాను. అదొక అంటే అది నేను నెంబర్ ఆఫ్ మూవీస్ చేయకపోవడానికి రీజన్ అదే. ఏది పడితే అది యాక్సెప్ట్ చేయలేను, నేను ఏది పడితే చేయలేను, నాకు నచ్చాలి ఏదో స్ట్రాంగ్గా. నేను షాదీ ముబారక్ చేశాను, అది టోటల్లీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్, బట్ నాకు బాగా నచ్చింది. అంటే దానికి ఎంతమంది అంటే ఎలాంటి అప్లోడ్ వచ్చిందో మీకు తెలుసు. సో అలా నాకు నచ్చాలి. సీరియల్స్లో కూడా క్యారెక్టర్ నచ్చపోతే నేను చేసేవాడిని కాదు. సో నాకు ఆ ప్రాబ్లం ఉంది. అండ్ ఏది ఇప్పుడు చేస్తున్నా, ఇప్పుడు సిద్ధార్థ ఇట్స్ ఏ వెరీ గుడ్ మూవీ, కానీ మేము
సెకండ్ హాఫ్లో మాకు తెలిసింది రిలీజ్ టైంకి మేము తప్పు చేసాం మూవీలో, ఎక్కడ మిస్టేక్స్ చేస్తామో మాకు తెలుసు. షాదీలో మేము మిస్టేక్స్ చేయలేదు, బట్ పాండమిక్లో రిలీజ్ అయింది. అది ఇప్పటికీ బాగా మంచి అప్లోడ్ వచ్చింది. ఇది నిలబడే సినిమానే చేశాను, ఇది నిలబెట్టే సినిమా అని నేను బాగా నమ్మి చేసింది 100. మనం ఏదైనా అనుకున్న ఏది జరగదు, అదే లైఫ్. మన సెలక్షన్ అనేది మనకి మన సాటిస్ఫాక్షన్కి ఓకే, బట్ ఆడియన్ టేస్ట్ ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే కొన్ని అద్భుతమైన సినిమాలు కూడా జనాదరణ దక్కదు. నేను ఎందుకంటే అంటే సీరియల్స్లో హ్యాపీగా ఉన్నావు, అద్భుతమైన క్యారెక్టర్ చేశావు, ఒక పీక్ స్టేజ్కి వెళ్ళావు, ఇక్కడికి వచ్చేసరికి స్టిల్ స్ట్రగుల్. నేననేది మనీ కోసం కాదు, ఒక ఆర్టిస్ట్గా. ఇప్పుడు సాగర్ అంటే ఒక అక్కడ ఉన్న క్రేజ్ వేరు, ఇక్కడ ఉన్న క్రేజ్ వేరు కదా. ఆ డిఫరెన్స్ మనం ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో ఆ ఆర్కే నాయుడు నుంచి బయటికి రావడానికి ఆడియన్సే చాలా కష్టం. అంటే ఒక విధంగా ఆ క్యారెక్టర్ చేసి నీకు ఎంత కష్టమో ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోవడం కూడా అంతే కష్టం. నేనేది దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, ఇమేజ్ ఉండగానే మనం ఎందుకు హ్యాపీగా అదే ఆ ఇమేజ్ని ఎందుకు కంటిన్యూ చేసుకోకూడదు, దాన్ని బ్రేక్ చేసి మరి ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అని నేను అడిగి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే నాకు తెలిసి ఆర్కే నాయుడు ఇమేజ్ ఇప్పటికీ పోదు. ఎప్పటికీ ఆర్కే నాయుడు ఇమేజ్ అలా ఉంటుంది. ఎందుకంటే అది థర్డ్ టైం టెలికాస్ట్ అవుతుంది ఇప్పటికి 15 years నుంచి. ఆ ఇమేజ్ అలాగే ఉంది. నేను వేరే సీరియల్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా పోయేది. నేను వేరే సీరియల్ కమిట్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా ఆర్కే నాయుడు ఇమేజ్ పడిపోయేది. అది నేను గట్టిగా నమ్మాను. ఆర్కే నాయుడు ఇమేజ్ పోగొట్టుకోవద్దంటే ఫస్ట్ అక్కడి నుంచి బయటికి రావాలి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆర్కే నాయుడు ఇమేజ్ని విక్రాంత్ ఐపీఎస్ మళ్ళా దాన్ని రీక్రియేట్ చేస్తుందా? ఆర్కే నాయుడు ఇమేజ్ని విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ ఇంకొక రేంజ్లో తీసుకెళ్ళి పెడుతుంది. అది ట్రూ. ఆర్కే నాయుడు ఇమేజ్ ఎలా అంటే ఏదైతే ఆర్కే నాయుడు నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఒకటి ఉంటుంది కదా, అది విక్రాంత్ ఐపీఎస్ అనేది ఇంకొక లెవెల్లో పెడుతుంది, అది గ్యారంటీ. నిషా ఏంటి ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి? One of my Kannada movies releasing. I've done a Kannada movie. Already you did Tamil movies also, no? Yes. Kannada debut. This is my Kannada debut, which is also coming in this month probably, or maybe August. Which movie? What was it? Sarala Subbarao. Yes, I'm Sarala. Okay. I'm married to Subbarao. Yeah, Danya. సార్ నీ అంటే అదే యాక్చువల్లీ సికందర్ అయ్యాక ఇంకో హిందీ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అడిగారు. హీరోయిన్ ఫ్రెండేనా? లేదు, అది ఇంకో మంచి క్యారెక్టర్. సో అదొకటి ఉంది. ఇక్కడ ఒక హారర్ ఫిల్మ్ చేశాను మన తెలుగులో. అమరావతికి ఆహ్వానం అని చెప్పి సినిమా, అది హారర్. అది సింపుల్గా కనబడుతున్నారు సార్. వీళ్ళని మామూలుగా వీళ్ళకి సెట్లో ఎస్పెషల్లీ మేము ముగ్గురం ఒక ఆర్టిస్ట్ 1 week చేశారా రెయిన్లో. గుర్తు చేస్తే లైఫ్ లో మర్చిపోయిన ఇన్సిడెంట్ కాదు, వింటర్ సీజన్ అది. వింటర్ పీక్ జనవరి నైట్. I felt sick after that. I was in hospital. ఎప్పటికీ నేను సారీ చెప్పేది ఆ విషయం. అదే ఎంత కష్టపెట్టాము అంటే మేము కష్టపడ్డామని చెప్పడం కాదు, వాళ్ళకే హ్యాపీ కదా. నేను నిజంగా వేరే వాళ్ళైతే చేస్తారో తెలియదు, కానీ ఆ విషయంలో నేను ఎప్పుడు ఆ కమిట్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఫైనల్గా 100 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సార్ 100 ఒక వెపన్ సార్. 11th రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక నీతిగా నిజాయితీగా ఈ సినిమాని మేము తీయడం జరిగింది సార్. ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఏదైతే చెప్పాలనుకున్నాం పాయింట్ని నీతిగా అలాగే హానెస్టీగా చెప్పాము. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఇలాంటి మంచి సినిమాలు ఆదరిస్తూనే వచ్చారు. రీసెంట్గా దాని చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆదరించాలని కోరుకుంటున్నాం. 100% అందరూ ఈ సినిమాని చూడాలి. సొసైటీ కోసం, అమ్మాయిల కోసం, మా కోసం, అందరి కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి. We will prove it to you that it's worth your money and your time. నిషా
I'm yet to watch the film, but I remember that we all have done a good job in the film. It's Okay, 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 they okay. understand No. English also. You all will say in Telugu, Yeah. I'll say in English. See, I can tell you Telugu. మనం సినిమా చూడండి, థియేటర్ కి వెళ్ళండి, ఖచ్చితంగా చూడండి. యా ఫైనల్ వర్డ్ సాగర్. లేదు అంటే డెఫినెట్గా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, దానిలో డౌట్ లేదు. బట్ ఈ ప్రమోషన్ కోసం అంటే ప్రమోషన్ యాక్టివిటీస్లో కొన్ని రివీల్ చేయలేం కానీ, మీన్స్ అదే మూవీ గురించి 100 గురించి కానీ ది బెస్ట్ ఫిల్మ్. ఓకే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు కోరుకున్నట్లే ఈ 100 అనేది ఒక వెపన్ అవ్వాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే నీకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ఇంకా ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టమే కాదు, ఇంకా ఎక్కువ సినిమాలు చేయగలిగే సత్తాని ఈ వెపన్ అంటే ఈ 100 అనే వెపన్ మీకు ఇవ్వాలి. సో మీకు కూడా మీ ఫస్ట్ సినిమా ఇది, డెబ్యూ ఫిల్మ్, మీ అందరికి కూడా ఇది 100 అనేది ఒక వెపన్ లాగా ఉండి ఫర్దర్ మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేయడానికి ఒక ఫౌండేషన్ లాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. చూశారు కదా 100 టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.